నమస్తే ఓరగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ముస్లింలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ పురస్కరించుకొని హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఈ సందర్భంగా షబీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడ షబీర్ అలీ ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వేడుకల్లో భాగంగా అందరితో కలిసి విందు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం హస్తీనాలో ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటి వరకు 14 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల ఎంపికైనపై పార్టీ లీడర్లతో రేవంత్ రెడ్డి చర్చిస్తారు అని తెలుస్తోంది. మతాన్ని అడ్డం పెట్టుకుని ఎంఐఎం రాజకీయం చేస్తుందని అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎంఐఎం, కాంగ్రెస్ రెండు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓవైసీ కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తును ప్రజలు ఖండించాలని అన్నారు. ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకే రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆజాద్ కోసం పనిచేస్తామని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారని అన్నారు. ఫిరోజ్ ఖాన్ మాటలతో కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ బట్టబయలైందని అన్నారు. మజ్లిస్ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకాన్ని మొదలు పెట్టాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ను ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. ఓటు కోసం ఈ 3 పార్టీలు దేనికైనా దిగజారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెస్తున్న మార్పు ఏదని అన్నారు. ఎంఐఎం గుండా రాజకీయాలు ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు. ప్రజలు 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులపైన కూడా మహిళలు ఒక్కరు కూడా మగవాళ్ళు లేరు నా దగ్గర, వాళ్ళ మీద కూడా 307 కింద జైలుకు పంపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్ది. అంత దుర్మార్గంగా ఒక మహిళలైన విచక్షణ లేదు, గిరిజనులైన విచక్షణ లేదు, కనీస సానుభూతి లేదు. రెక్కాడితే డొక్కాడన్నటువంటి వాళ్ళు హోలీ పండుగ చేసుకుంటే వాళ్ళ మీద దాడి చేసింది మజ్లిస్ పార్టీ గుండాలు. మీరు పోలీసులకు ఏ రకం ఆల్ ఇండియా పార్టీ కూడా చెప్పింది, నాకు ఇష్టం లేకపోయినా కూడా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాను అని ఫరూజ్ ఖాన్ చెప్పాడు. మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొత్త నాటకం ప్రారంభిస్తున్నారు. కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. కూడా మెజార్టీ హిందూ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం రావటాన్ని కోరి ఈ 10 సంవత్సరాలు
ఓవైసీ బ్రదర్స్ తోటే, అది ముస్లింలు కానీ హిందువులు కానీ. ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి పొత్తు అవుతున్నదో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తును ఖండించాల్సిందిగా నేను అన్ని యాదవ్ జై శివ అందరికి కోటపల్లి ఎంపీపీ చెన్నూరు నియోజకవర్గం నుంచి అమ్మా ఇట్రండి, ఒకసారి ఇట్రండి అమ్మ, ఇట్రండి సార్. మోడీ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ ను బొందపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కుతున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేరి కొన్ని సీట్లు గెలిచేలా ఆ రెండు జాతీయ పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఎలాగోలా తామే గెలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ గెలవద్దని వారు స్పందం పెట్టారని, ఇందుకోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ మరిన్ని చోట్ల బీజేపీ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టాయని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి శాసనసభకు అధ్యక్షుడిగా వ్యవహరించిన గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, అందరికీ సుపరిచితులు, సుదీర్ఘకాలం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా విశేషమైన సేవలు అందించిన గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, శాసన మండలి మాజీ సభ్యులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, గౌరవనీయులుగా జరుపుకునే లేకుండా సమయం అంటే వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. 197 సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష, అదేవిధంగా ఇతర అసమానతలను ఎక్కడి నుండో కాదు తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి, తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొక వైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినవారు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, 75-76 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు, అవి రాజకీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటి కోసం పెట్టి చూపెట్టిన వారు కేసీఆర్ గారు. నాణ్యమైన విద్యను అందించాలి అనే 10,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున వచ్చే ప్రయోజనాలు, దానికి ఆచరణాత్మకమైన రూపునిచ్చిన నాయకుడు, మనం బాటలు వేయాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. అందులోంచి వచ్చినాయే ద్వారా నెలకు మరి ఆత్మహత్యలన్నీ ప్రోత్సహించిన దానికి కూడా తప్పకుండా కేసీఆర్ గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన ఆలోచన విధానానికి ఒక తార్కాణం అనే మాట చెప్పక తప్పదు. అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి దానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా ఎంబీసీల కోసం కూడా పాటుపడ్డ నాయకుడు కేసీఆర్ గారు. బీసీ బంధు లాంటి పథకం పెట్టినా, దళిత బంధు లాంటి పథకం పెట్టినా సమాజంలో ఉండే కొన్ని చిన్న చిన్న అసూయలు, ఇలా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయ పద్మారావు గౌడ్ కావచ్చు, వర్గాల సంక్షేమం పట్ల బీసీ సబ్ ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తీసుకొస్తాము, ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినారు, అందులో డబ్బులు కేటాయించలేదు. మీరు చెప్పినట్టు 20,000 కోట్లు కేటాయించలేదు. ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మీరు మాట ఇచ్చినారు బీసీ డిక్లరేషన్లో, బీసీ సబ్ ప్లాన్ పెడతాం, 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. దాంతోపాటు ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మాట కూడా నిలుపుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి మండల కేంద్రంలో బీసీలకు సర్వ సదుపాయాలతో చక్కటి ఆధునికమైన
ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఒక ఉండే సామాజిక గృహం భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరిగే పరిస్థితి. మరి కాకపోతే అవకాశాల కల్పన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు, అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీన గురువారం నల్గొండ దగ్గర రంజాన్ వేడుకలు సీనియర్ నేత జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. దేశ ఐక్యతను జరగబోయే ఎన్నికలు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని, కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఏక్నాథ్ షిండేను సృష్టించేది బీజేపీ పార్టీ అని దుయ్యబట్టారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని, పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలని సూచించారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడవద్దని, బండి సంజయ్ను ఎందుకు మార్చారో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. नौजवान उनका देखिए दूसरा होता है, एक शैतान उठता है 4 को लेके उठता है, 6 को 10 को लेके उठता है। इसकी जमात वाले बार-बार कहते हैं जाने की बुलाना बढ़ाओ, जाने की बुलाना बढ़ाओ। जैसा कि अब पिछली वही गलती है, यही मुसलमानों का हाल है कि देखा देखी जो है एक भागा अनिमत नफ्सुम्मा क़द्दमत अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। छोटा इम्तियाज సోదర సోదరి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. నాకంటే ముందలు ఉన్నాయి కెమెరాలు. నిబద్ధతతో నిష్ఠతో 6 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ పురాణంలో చెప్పిన విధంగా సేవ చేస్తూ పేదవారి ఆకలి తీరుస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ పురాణంలో చెప్పిన విధంగా మీ అందరికీ కూడా మీరు చేసే కార్యక్రమాలు నెల రోజులు నిష్ఠతో ఈ ఎండాకాలంలో అల్లా ఆశీస్సులు ఉండాలని, అల్లా ఆశీస్సులతోని తప్పకుండా రాబో కాలంలో సెక్యులర్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన 4% రిజర్వేషనే కాదు, ఇంకా రాబో కాలంలో తప్పకుండా దేశంలో కూడా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఇండియా ప్రభుత్వం రాబోతున్నది. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు రఘువీర్ రెడ్డి గారిని కూడా మీరందరూ కూడా అల్లా ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించి మీ అందరికీ ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీగా దేశంలోనే ఉన్న ప్రభుత్వాలను చూస్తున్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. కులాల మతాల పేరుని ఘర్షణలు చేసుకుని ఘర్షణలు పెట్టి లబ్ధి పొందాలని చూసే సమయంలో ఒక సెక్యులర్ లీడర్గా రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకటే ఉదాహరణ. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా 4,000 నెల 24న రఘువీరెడ్డి నామినేషన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నెల 24న నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కలిసి మంత్రి మాట్లాడుతూ నామినేషన్ రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ నెల 20 నుంచి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. మాట్లాడడం నీ పార్టీ నీ దుకాణం తీసుకో, 2-3 సీట్లు గెలిచే ప్రయత్నం చేసుకో. మోడీ పేరు చెప్పుకోను, రాముని పేరు చెప్పుకోను. మేము రాముని మొక్కుతాం, ప్రజలను మొక్కుతాం. మాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. అందుకనే మా పార్టీని గెలిపించారు. ఇప్పుడు కూడా 14 సీట్లు గెలిపిస్తారు. మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ ఉంటారు, మళ్ళా టర్మ్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కావాల్సిన ప్రజలకు ఇల్లు కట్టాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఎస్ఎల్పీ పనులు చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి నేను కొట్లాడి పోతిరెడ్డి పాటు 3వ పంటకి ఇస్తాం సొరంగం ఎందుకు ఇవ్వని చెప్పి కొట్లాడి నేను ఆ రోజు పోతిరెడ్డి పనులు ఆపిస్తే అప్పుడు సొరంగం ఇచ్చిండు. 70% అయితే ఇప్పుడు పూర్తి చేయలేదు. పూర్తి చేసుకొని కూర్చుంటాను ఇవాళ. అందుకని టీఆర్ఎస్ పార్టీ అంటే లేదు, దాని గురించి మాట్లాడు. కానీ సందర్భం చెప్తున్నా, మా పార్టీ అందరం కలిసి ఉన్నాం. ఇంకా రేపు వచ్చేసారి 154 సీట్లు అవుతాయి. 2026లో డీలిమిటేషన్ సీట్లు పెరుగుతున్నాయి. 154 నేను రాసి పెట్టుకో. మహేశ్వర్ రెడ్డి, హరీష్ రావు, ఆ పార్టీ మీ పార్టీ పని దగ్గర పడ్డది. మీరు ఎక్కడ ఉంటారో ఏముంటారో ఆ దేవునికి ఎరుక. మా పార్టీ 120 సీట్లతోని 2029లో కూడా గెలవబోతున్నాం. అది లాస్ట్ మళ్ళీ మాట్లాడేది లేదు. ఉన్నాను ప్రతి ఒక్కరికో మజాక్ అయిపోయింది. నిన్న మన ఎంపీ గెలిచిన ఆయన ఎప్పుడో ఒకసారి ఒక పార్టీలో గెలిచాను. నిన్న మన గెలిచిన బీజేపీ ఎల్పీ లీడర్ అని చెప్పి మహేశ్వర్ రెడ్డి నేను ఒక మాట్లాడుతున్నాడు. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మా పార్టీ ఐక్యంగా ఉన్నది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు రేపు చూస్తారు తెలంగాణలో 14 సీట్లు గెలవబోతున్నాం. మీ ముఖానికి ఒక సీటు, మీ సొంత సీటు, మెదక్ సీటు కూడా గెలవలేరు టీఆర్ఎస్. కానీ ఇటు బీజేపీ కూడా 1-2 సీట్ల కంటే ఎక్కువ గెలవదు నాకు తెలిసి. మీరు అందుకనే మా పార్టీలో అందరం యూనిటీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మా అందరినీ సీనియర్ల గౌరవం ఇస్తూ, ఏ విషయమైనా మాతో చర్చిస్తూ, ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు కూడా 10 ఏళ్లలో కేసీఆర్ గారు మొత్తం 10 సార్లు కూడా సెక్రటరీ రాలే. 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రతి ప్రజల మధ్యలో ఉంటున్నారు, మాతో కలుపుతున్నాడు. అందుకని మా దాంట్లో ఎవరికి అభిప్రాయ భేదాలు లేక మాకు పదవులు ముఖ్యం కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నిన్న ఎవరు ఏకనాథ్ షిండే లేరు. వారు ముఖ్యమంత్రిగా, వారి నాయకత్వంలో మేమందరం టీమ్గా పనిచేస్తాం. మన దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ భేదాలు లేకుండా అన్ని పనులు చేసుకుంటాం. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ ముస్లింలందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలంతా 4 రోజుల పాటు దీక్షలు చేపట్టారని అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించి శక్తిని అల్లా మీకు ప్రసాదించాలని కోరారు. క్రమశిక్షణ, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని అన్నారు. అల్లా దీవెనలు ఎలవెల్లా ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో పాటు మీ ఇంట నిత్యం ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతో మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు, వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తుంది, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు
బండి సంజయ్ కిషన్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టింది నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ ఎల్పీ లీడర్, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతారు. ఈయన 10 మంది బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు ఉన్నారు. ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళీ ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీమ్గా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. 100 ఏళ్ళు 10 ఏళ్లలో 100 ఏళ్ళ వెనుక ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణా మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాను ఎండబెట్టిన మీరు ఇవాళ 36 సీట్ల 33 సీట్లు కాంగ్రెస్ 60-70 వేల మెజార్టీతో గెలిచినాం. ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అవుతలేదా? అందుకనే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తని ఇవాళ ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయరు, ప్రభుత్వాలను పడగొట్టు మాటలు బంద్ చేయరు. అట్లా అనుకుంటే మీ 50 ఏళ్ళు పాలించినాం, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా రంజాన్ పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నా, ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమానపడుతుంది మీరు. దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి అయింది నువ్వు. మీ మాట తప్పలే. 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు అమలు పరచడానికి ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ తర్వాత రైతు రుణమాఫీ అన్ని చేసి ఒక్కటే చెప్తున్నా, ఇది మీరు రిక్వెస్ట్ అనుకోరి, వార్నింగ్ అనుకోరి. మహేశ్వర్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిన మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలంతే. ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం, దేనికంటే దానికి రెడీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరిగల్లు 9 నేషన్ టీవీ.